నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేటి నుంచి 18వ పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు. సభ్యుల ప్రమాణం 27న రాష్ట్రపతి ప్రసంగం. ఇవాళ ఢిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అధిష్టానంతో పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై చర్చించే అవకాశం. నిర్మల్ జిల్లాలోని ఈదిగాంలో కారు బీభత్సం. 4 వాహనాలను ఢీకొట్టడంతో 4గురికి తీవ్ర గాయాలు. నేడు ఎన్టీఏ ప్రక్షాళన కమిటీ మొదటి సమావేశం. పారదర్శక పరీక్షల నిర్వహణపై 2 నెలల్లో నివేదిక. రష్యాలో పేట్రేగిన ఉగ్రముఖలు. చర్చీలు, పోలీస్ పోస్టుపై కాల్పులు. 15 మందికి పైగా మృతి. పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు ఇవాల్టి నుంచి ఆరంభం కానున్నాయి. 24, 25వ తేదీల్లో కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యులతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ నెల 26వ తేదీన లోక్సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. 27వ తేదీ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. 28వ తేదీ నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంటులో చర్చ ఉంటుంది. జూలై 2 లేదా 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ చర్చకు బదిలిచ్చే అవకాశం ఉంది. 18వ లోక్సభ తొలి సెషన్ సోమవారం నుంచి ఆరంభం కానుంది. ఈ నెల 24, 25 తేదీల్లో కొత్తగా ఎన్నికైన లోక్సభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్సభ ప్రొటెం స్పీకర్ గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ భర్తృహరి మహతాబ్ వ్యవహరించనున్నారు. భర్తృహరి మహతాబ్ ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికలకు ముందే బిజు జనతాదళ్ని వీడి భాజపాలో చేరారు. కటక్ నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసి 7వ విజయ దుందుబి మోగించారు. సోమవారం ప్రొటెం స్పీకర్ గా భర్తృహరి మహతాబ్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయిస్తారు. అనంతరం పార్లమెంటుకు చేరుకోనున్న భర్తృహరి 18వ లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయిస్తారు. తొలుత ప్రధాని నరేంద్ర మోదీతో భర్తృహరి ప్రమాణం చేయిస్తారు. తర్వాత తనకు సహాయకులుగా రాష్ట్రపతి నియమించిన ప్యానెల్ ఆఫ్ చైర్పర్సన్లతో భర్తృహరి ప్రమాణం చేయిస్తారు. కేబినెట్ మంత్రుల ప్రమాణం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో మొదలవుతుంది. తొలుత కేబినెట్, తర్వాత స్వతంత్ర హోదా సహాయ మంత్రులు, ఆ తర్వాత సహాయ మంత్రులుగా ఉన్న లోక్సభ సభ్యులు ప్రమాణం పూర్తి చేస్తారు. తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్రాలకు చెందిన సభ్యులను అక్షర క్రమంలో పిలుస్తారు. సాధారణ సభ్యుల్లో అండమాన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాజపా సభ్యుడు బిష్ణుపద రే తొలుత ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ సభ్యుల ప్రమాణ క్రమం అరకు ఎంపీతో మొదలై చిత్తూరుతో పూర్తవుతుంది. తెలంగాణ సభ్యుల ప్రమాణాలు ఆదిలాబాద్ తో మొదలై ఖమ్మంతో ముగుస్తాయి. చిట్ట చివరన పశ్చిమ బంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ బీర్భూమ్ శతాబ్ది రాయ్తో ఈ క్రతువు ముగుస్తుంది. లోక్సభ స్పీకర్ ఎన్నిక ఈ నెల 26వ తేదీన జరగనుంది. అనంతరం ప్రధానమంత్రి కేంద్ర మంత్రులను సభకు పరిచయం చేస్తారు. జూన్ 27న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. 28వ తేదీ నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. జూలై 2 లేదా 3వ తేదీన ఈ చర్చకు ప్రధాని మోదీ సమాధానమిచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత కొన్ని రోజుల విరామం అనంతరం జూలై 22న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి బడ్జెట్ ను జూలై 22న ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజులు పర్యటన నిమిత్తం ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడంతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సీఎం ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. వివిధ శాఖలకు చెందిన అధికారులు కూడా సీఎంతో పాటు హస్తినాకు వెళ్తున్నట్లు సమాచారం. ఇప్పటికే వివిధ శాఖల కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఇవాళ కొంతమంది, రేపు కొంతమంది కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చర్చించనున్నట్లు సమాచారం. అదేవిధంగా కాంగ్రెస్ పెద్దలను రేవంత్ రెడ్డి కలిసే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలు చర్చించే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్ ఎంపిక ఇవాళ రేపట్లో జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన 8 మందిలో డాక్టర్ మల్లు రవి, వంశీకృష్ణ, చామల కిరణ్ రెడ్డి, రఘురామిరెడ్డి, రఘువీర్ రెడ్డి, సురేష్ షెట్కార్, కడియం కావ్యలు ఉన్నారు. వీరిలో మల్లు రవి 3వసారి పార్లమెంటు సభ్యుడు కాగా, బలరాం నాయక్, సురేష్ షెట్కార్ 2వసారి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు. మిగిలిన కడియం కావ్య,
చామల కిరణ్ రెడ్డి, రఘురామిరెడ్డి, రఘువీర్ రెడ్డి, వంశీకృష్ణలు మొదటిసారి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు. దీంతో సీనియర్లుగా ఉన్న పార్లమెంటు సభ్యులను ఫోరం కన్వీనర్గా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఇందులో 3 సార్లు ఎన్నికైన మల్లు రవికి ఎక్కువ అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన సురేష్ షెట్కార్, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన బలరాం నాయకుల్లో ఎవరినో ఒకరిని ఫోరం కన్వీనర్గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే 3 సార్లు ఎంపీగా ఎన్నికైన మల్లు రవి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ ప్రతినిధిగా ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు. కానీ ప్రభుత్వం రాజీనామాకి ఆమోదం తెలపలేదని, అందువల్ల ఆయన అదే పదవిలో కొనసాగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన సురేష్ షెట్కార్, బలరాం నాయకులలో ఒకరిని కన్వీనర్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభలో భారస పక్ష ఉపనాయకుడిగా వద్దిరాజు రవిచంద్ర, విప్గా దీవకొండ దామోదర్ రావులను పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్కు ఈ విషయాన్ని భారస అధినేత కేసీఆర్ లేఖ ద్వారా తెలియజేశారు. ఇటీవలే రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రను భారస పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్గా కేసీఆర్ నియమించారు. నల్గొండ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. NH-65పై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించామన్న మంత్రి చిట్యాలలోని జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. డిసెంబర్ వరకు ఈ ఫ్లైఓవర్ పూర్తి చేస్తామని వెంకటరెడ్డి తెలిపారు. ఈ నిర్మాణంతో హైదరాబాద్ నుంచి అమరావతికి వెళ్లే వాహనదారులు 2 గంటల్లో చేరుకుంటాయని వెల్లడించారు. ఇది మామూలు సమస్య కాదు. ఇది మీరు చూస్తున్నావు, ఉదయం లేస్తే ఈ 17 స్పాట్లలో మీరు చూడండి, ఏదో ఒక స్పాట్ లో యాక్సిడెంట్ జరుగుతుంది. అందుకనే నేను గుర్తించి ఎంటబడి ఇన్ని అవంతరాల తర్వాత ఈ సమస్య పరిష్కారానికి దొరికింది. 6 నెలల్లో ఈ పనులన్నీ పూర్తి చేస్తాం. అందుకనే పనులు జరిగే సమయంలో గ్రామాలకు వెళ్లి రోడ్ల మీకు వచ్చేవాళ్ళు కానీ, విజయవాడ నుంచి విజయవాడ టు హైదరాబాద్ రెగ్యులర్ గా పోయే ఆర్టీసీ బస్సులు అనుకోండి, ప్రైవేట్ బస్సులు అనుకోండి, ప్రైవేట్ కార్లు కానీ జాగ్రత్తగా పోవాలని మాక్సిమం సైన్ బోర్డ్స్ పెట్టిస్తున్నాను. పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నా. కాంట్రాక్టర్ చెప్పిన, మా నేషనల్ హైవే సిబ్బంది చెప్పిన, నా శాఖ అధికారులకు చెప్పిన, ప్రతి దగ్గర జాగ్రత్తగా స్పీడ్ బ్రేకర్ లేచి మీరు పనులు నడుపుతప్పుడు డేంజర్ జోన్ గా ఆడ పెట్టాలి. ఎందుకంటే రాత్రిపూట తెల్లక యాక్సిడెంట్ అవుతారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గాంధీనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ రసాభాసగా మారింది. కార్యక్రమం తర్వాత నిర్వహించిన సమావేశంలో భారాసాకు చెందిన హన్మకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, రాష్ట్రంలో భారాసా హయాంలో ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలను పెంచామని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరిన్ని పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నారు. దళితులకు ఇచ్చిన దళిత బంధు స్థానంలో అంబేద్కర్ సహాయ నిధి కింద దళితులకు 12 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలన్నారు. ఈ విషయాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రితో మాట్లాడాలని సుధీర్ కుమార్ అన్నారు. ఇంతలో మంత్రి పొన్నం కలగజేసుకుని అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం రాజకీయ వేదిక కాదని, ఇక్కడ పార్టీల గురించి మాట్లాడొద్దని అన్నారు. దీంతో సమావేశంలో కాసేపు గందరగోళం చోటు చేసుకుంది. అనంతరం జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ రాజకీయాలతో టీఆర్ఎస్ చేసి కాంగ్రెస్ చేసి దాంతో అనవసరం లేదు. పార్టీ వచ్చి మాటలు ఎవరైనా మాట్లాడేదా? ఎందుకు దాని గురించి మాట్లాడి మీరు అగౌరవపరుచుకుంటారు? రాజకీయాలు, ప్రభుత్వాలు, ఎన్నికలు, ఓట్ల అయినట్టు అంబేద్కర్ గారు గౌరవిద్దాం. దళిత సంఘాలకు ఏం చేద్దాం చెప్తాం. కానీ అవి ఎందుకు ప్రత్యేక ఖాళీగా ఉండదు. దయచేసి సన్మాన కార్యక్రమం ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. ఖమ్మం జిల్లా పర్యటనను ముగించుకొని హైదరాబాద్ వెళ్తుండగా సూర్యాపేట జిల్లాలోని చివ్వెంలలో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. గమనించిన మంత్రి పొంగులేటి తన వాహనాన్ని ఆపారు. క్షతగాత్రుడిని మంత్రి కాన్వాయ్లో ఆసుపత్రికి తరలించారు. పొంగులేటి మానవత్వానికి స్థానిక ప్రజలు, బాధితుడి కుటుంబ సభ్యులు ప్రశంసించారు.
యాదాద్రి పుణ్యక్షేత్రంలో హైకోర్టు జడ్జి జస్టిస్ శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ముందుగా అధికారులు ఆలయ సాంప్రదాయ పద్ధతిలో వారికి స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి జస్టిస్ శ్రీనివాసరావు కుటుంబం మొక్కులు చెల్లించుకుంది. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. స్వామివారి లడ్డు ప్రసాదాన్ని ఆలయ ఈవో భాస్కర్రావు జస్టిస్ శ్రీనివాసరావుకు అందజేశారు. అనంతరం అధికారులతో కలిసి మాడవీధులు, ఆలయ పరిసరాలను తిరిగి పరిశీలించారు. రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావుని స్ఫూర్తిగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని భారస ఎమ్మెల్యే అరికపూడి గాంధీ అన్నారు. హైదరాబాద్ మియాపూర్లో నిర్వహించిన సంస్మరణ సభలో ఎమ్మెల్యే గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2 నిమిషాల మౌనం పాటించి రామోజీరావుకు నివాళులర్పించారు. తెలుగు భాషా సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావు మన మధ్య లేకపోవడం తీరని లోటన్నారు. వారి చిన్ననాటి నుంచి పెళ్లైన దగ్గర నుంచి పిల్లలు వ్యాపార సంస్థలు ఏ రకంగా స్థాపించారు, దేశవ్యాప్తంగా ఏ రకంగా విస్తరించారు, ఈనాడు పేపర్ వస్తేనే శుభోదయం అన్నట్టుగా పొద్దున్నే ఎదురు చూసే పరిస్థితికి ఏ రకంగా తీసుకొచ్చారు. వారు చేసినటువంటి గొప్ప పనులు రామోజీ ఫిలిం సిటీ గాని, మార్గదర్శి చిట్ ఫండ్ గాని, ఈనాడు గాని, ఈటీవీ గాని ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఒక సంస్థని స్థాపించి 50 సంవత్సరాలు హెల్దీ పొజిషన్ లో నడిపి గొప్ప ఆదర్శవంతుడిగా దేశ ప్రజలకు ఎన్నో కుటుంబాలలో ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు, అవేర్నెస్ తీసుకొచ్చినటువంటి మహానుభావుడు రామోజీరావు గారు. ఎప్పటికప్పుడు పుట్టినరోజును కావచ్చు, పెళ్లి రోజును కావచ్చు, మంచి కార్యక్రమాల్లో వారిని ఆదర్శంగా తీసుకొని నేటి యువతని మేలుకొల్పి ముందుకు తీసుకుపోయే కార్యక్రమాల్లో మన అందరి పాత్ర ఉండాలని చెప్పి కోరుకుంటూ. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం ములచింతలపల్లిలో చెంచు మహిళ ఈశ్వరమ్మపై జరిగిన అమానవీయ ఘటనపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళ ఈశ్వరమ్మను జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్తో కలిసి ఆయన పరామర్శించారు. ఆమెకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని కలెక్టర్ను ఆయన ఆదేశించారు. వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా చెల్లించాలన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలలో చదువిప్పించాలని ఆదేశించారు. బాధిత మహిళకు జాతీయ ఆదివాసీ కమిషన్ అండగా ఉంటుందని హుస్సేన్ నాయక్ భరోసా ఇచ్చారు. బాధితురాలు మామ నాగయ్య మరణంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలన్నారు. హైదరాబాద్ మియాపూర్లోని ప్రభుత్వ భూమిలో అల్లర్లు సృష్టించిన వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. సర్వే నెంబర్ 100-101లో హెచ్ఎండిఏకు చెందిన 450 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. సామాన్య ప్రజలను రెచ్చగొట్టి ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు కొందరు ప్రోత్సహించారన్నారు. వివిధ జిల్లాలకు చెందిన 2500 మందిని ప్రభుత్వ భూమిలో స్థలాలు ఇప్పిస్తామని కబ్జాకు యత్నించారని వివరించారు. అధికారులపై రాళ్లతో దాడి చేసిన 50 మందిని గుర్తించామన్నారు. 7 మహిళలు సహా మొత్తం 21 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ వెల్లడించారు. ఈ కేసులో తెర వెనుకున్న వారిపై కఠిన చర్యలుంటాయని స్పష్టం చేశారు. మన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 100 and 101 ఈ ల్యాండ్ ఏముంది గవర్నమెంట్ ప్రభుత్వ ల్యాండ్. జూన్ 22వ తారీఖు ఈ మిస్క్రియంట్స్ దాదాపు 2500 పీపుల్ ని అక్కడ తీసుకువచ్చి వాళ్ళకి అక్కడ ఇల్లులు ఇప్పిస్తాము, ఆ ల్యాండ్ ఇప్పిస్తామని ఫేక్ భరోసాతో అక్కడికి తీసుకువచ్చి వాళ్ళనంతా అన్లాఫుల్ అసెంబ్లీ చేయించారు. వాళ్ళతో మన హెచ్ఎండిఏ అఫీషియల్స్, రెవెన్యూ అఫీషియల్స్, అలాగే మన పోలీస్ ఆఫీసర్స్ మాట్లాడుతున్నప్పుడు సడన్ గా వైలెన్స్ గా మారిపోయి మాబ్ గా ఫార్మేషన్ అయి మన అఫీషియల్స్ మీదే రాళ్లు వేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు దీనికి సంబంధించి ఎవరెవరు ఈ అందరినీ ఇట్లా మోసం చేసి ఫేక్ భరోసా ఇచ్చి తీసుకువచ్చారో వాళ్ళందరినీ కూడా 21 పీపుల్ని ఐడెంటిఫై చేశాం. వాళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపిస్తాం. బాహ్యవలయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. బస్సుల్లో ఉన్న ప్రయాణికుల్లో ఒక మహిళ మృతి చెందగా 15 ప్రయాణికులకు గాయాలయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు 150 కిలోమీటర్ల అతివేగంతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గచ్చిబౌలి నుంచి చెన్నై వెళ్తున్న మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు నార్సింగ్ వద్ద బాహ్య వలయ రహదారిపై ఒక్కసారిగా బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 18 మంది ప్రయాణికులున్నారు. ఒంగోలుకు చెందిన మహిళ బస్సు కింద పడి చనిపోయారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని మద్యం మత్తు పరీక్ష నిర్వహించగా
197 వచ్చినట్లు పోలీసులు తెలిపారు. బస్సు ఓఆర్ఆర్పై అడ్డంగా పడిపోవడంతో అప్ప కూడలి నుంచి గచ్చిబౌలి వెళ్లాల్సిన వాహనాలను కొన్ని గంటల సేపు పోలీసులు దారి మళ్లించారు. 8:45 ఆ టైంలో గచ్చిబౌలి నుంచి చెన్నై వెళ్తున్నటువంటి మార్నింగ్ స్టార్ బండి నానక్రామ్గూడ పుప్పలగూడ టోల్ గేట్ దాటిన తర్వాత జస్ట్ ఆఫ్టర్ అంటే బిఫోర్ రీచింగ్ జైనింగ్ ఇన్ టు ది ఓఆర్ఆర్ టర్నింగ్ లో టిల్ట్ అయ్యి పక్క రోడ్ లో పడిపోయింది. ఇందులో ప్యాసింజర్స్ అరౌండ్ 16 to 18 ఉన్నట్టున్నారు. అందులో ఒక అమ్మాయి చనిపోయింది. మిగతా వాళ్ళంతా కొందరు మందికి కొన్ని ఇంజురీస్ కావడంతో వాళ్ళు కొంత హాస్పిటల్స్ లో షిఫ్ట్ అయ్యారు. రిమైనింగ్ వాళ్ళంతా చిన్న గాయాలతోటి ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో డ్రైవర్ మీద 304 Part 2 కింద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నిర్మల్ జిల్లాలోని ఈదిగాం వద్ద ఆదివారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. భైంసా నుంచి నిర్మల్ వైపుగా వెళ్తున్న కారు అతివేగంగా 2 ద్విచక్ర వాహనాలతో పాటు 2 ఆటోలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 తీవ్ర గాయాలయ్యాయి. ఆటో చోదకుడి 2 కాళ్లు విరిగిపోగా మిగతా 3 తీవ్రంగా గాయపడ్డారు. దీంతో 4 జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ కారును వదిలి పరారయ్యాడు. ఇతర రాష్ట్రాల వాహనాలు తెలంగాణ రాష్ట్రంలో రైమని పరుగులు తీస్తున్నాయి. పన్నులు చెల్లించకుండా కొందరు వాహనదారులు రవాణా శాఖ ఆదాయానికి గండి కొడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఇతర రాష్ట్రాల వాహనాలను పట్టుకుని జరిమానా విధించాలని అధికారులు నిర్ణయించారు. ఇతర రాష్ట్రాల రిజిస్ట్రేషన్ వాహనాలు రాష్ట్రంలో విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. పన్ను చెల్లించకుండానే రోడ్డెక్కుతున్న ఇతర రాష్ట్రాల వాహనాలపై రవాణా శాఖ దృష్టి సారించింది. ఇది ఖచ్చితంగా నిబంధనల ఉల్లంఘనే అని భావిస్తున్న అధికారులు వీటిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రత్యేక సమయాల్లో ఈ వాహనాల కోసం తనిఖీలు చేపట్టాలని భావిస్తున్నారు. రవాణా శాఖ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,61,00,000 వాహనాలు ఉన్నాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ లోనే సుమారు 80 లక్షలు ఉన్నాయి. వీటిలో 1,00,000కు పైగా కార్లు, ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఎక్కువ శాతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఇతర రాష్ట్రాల వాహనాలు పరుగులు తీస్తున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల వాహనాలు ఎక్కువగా తిరుగుతున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. తెలంగాణేతర వాహనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేటప్పుడు 1 రోజులు మాత్రమే ఇక్కడ తిరిగేందుకు అవకాశం ఉంటుంది. అత్యవసర పనులు, ఆసుపత్రుల సేవలు, పర్యాటక ప్రదేశాలు చూసేందుకు వచ్చేవారు ఇలా ఇతరత్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని రవాణా శాఖ ఈ వెసులుబాటు కల్పించింది. దీన్ని ఆసరాగా తీసుకుని చాలా మంది వాహనదారులు ఏళ్ల తరబడి ఇతర రాష్ట్రాల వాహనాలను ట్యాక్సులు చెల్లించకుండానే తిప్పుతున్నారు. దీంతో లక్షల రూపాయల ఆదాయాన్ని రాష్ట్ర రవాణా శాఖ కోల్పోవాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాల వాహనాలు తప్పనిసరిగా ఇక్కడే తిప్పాలనుకుంటే ఎన్ఓసీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. దాంతో పాటు ఇక్కడే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే టీజీ కోడ్తో రిజిస్ట్రేషన్ నంబరు కేటాయిస్తారు. కానీ చాలా వరకు పన్ను చెల్లించకుండానే వాహనాలను తిప్పుతున్నట్లు రవాణా శాఖ అధికారుల దృష్టికి వచ్చింది. ఈ విషయంపై కొంతమంది నుంచి ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో ఇతర రాష్ట్రాల వాహనాలపై తనిఖీలు చేయాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ రమేష్ తెలిపారు. ముఖ్యంగా కేఏ, కర్ణాటక, ఎంహెచ్, పంజాబ్, ఢిల్లీ, డిఎల్ కూడా చాలా బాగుంది. ముఖ్యంగా కార్లు, ముఖ్యంగా ఢిల్లీలో కొంచెం చీప్ దొరుకుతాయను, అక్కడ కొన్ని 10 years 15 years ఓల్డ్ పెట్రోల్ వెహికల్స్ అవి తీసేస్తున్నారను, అక్కడి నుంచి ఎక్కువ వెహికల్స్ తీసుకురావడం జరుగుతుంది. సో మాకేంటంటే లైఫ్ ట్యాక్స్ ఈసారి గ్రోత్ లేదు ఎక్కువ. సో ఆల్రెడీ రోడ్ల మీద చాలా వెహికల్స్ కనబడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెస్ట్ చెక్ చేశాను మొన్న, 15 కార్లు చూస్తే ఒక్కదాని కూడా లైఫ్ ట్యాక్స్ కట్టలేదు. కొత్త బండికి అయితే మామూలుగా 18%, 20 lakhs అబోవ్ కార్ అయితే. జనరల్గా ఇప్పుడు అన్ని 15 lakhs అబోవ్ ఉంటాయి కార్లు. సో 18%, 18 to 20%. సో అది ఏజ్ బట్టి మనకు రిడక్షన్ ఉంటుంది. ఇంకా అప్పుడే అంటే కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేద్దాము అంటే సో దట్ వాలంటరీ కట్టినా మాకు డిటెక్షన్ అయినా కానీ మాకు 1% వస్తుంది. వాలంటరీ కడితే పట్టుకుంటే 2% వస్తుంది. ఏపీ 39 బండ్లు చాలా ఉన్నాయి. ఆ ఏపీ 39 కూడా మరి అది ఇక్కడే ఉండే వాళ్ళైతే కట్టాల్సి వస్తుంది. పెద్ద సంఖ్యలో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలో తిరుగుతున్న వాహనాలపై జరిమానాలు విధించి రవాణా శాఖ ఆదాయం రాబట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో అధికారులు రంగంలోకి దిగనున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రక్షాళన కోసం ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇవాళ తొలిసారి సమావేశం కానుంది. ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ అధ్యక్షతన 7 సభ్యులతో కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ఇవాళ మొదటిసారి సమావేశం కానున్న కమిటీ
2 నెలల్లో నివేదిక సమర్పించాల్సి ఉంది. పరీక్ష ప్రక్రియ ప్రక్షాళన, డేటా సెక్యూరిటీ ప్రోటోకాల్స్ మెరుగుపరచడం, ఎన్టీఏ నిర్మాణం, పని విధానంలో చేపట్టాల్సిన మార్పులు, చేర్పుల గురించి సిఫార్సు చేయనుంది. అటు నీట్లో గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు ఆదివారం తిరిగి పరీక్ష నిర్వహించగా సగం మందికి పైగా డుమ్మా కొట్టారు. 7 సెంటర్లలో 1563 మందికి పరీక్ష నిర్వహించగా 813 మంది మాత్రమే హాజరయ్యారు. 750 మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. పునర్వినియోగ వాహక నౌక సామర్థ్యాన్ని పరీక్షించే ప్రయోగం మూడోసారి విజయవంతమైనట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. ఈసారి మరింత సవాళ్లతో కూడిన వాతావరణంలో ప్రయోగాన్ని చేపట్టినట్లు తెలిపింది. అంతరిక్షం నుంచి వచ్చే వాహక నౌక పనితీరు, ల్యాండింగ్ పరిస్థితులను తాజా ప్రయోగం ద్వారా కళ్లకు కట్టినట్లు పేర్కొంది. అంతరిక్షంలోకి ప్రయోగించిన ఉపగ్రహాల్లోని విడిభాగాలు, వాటిని మోసుకెళ్లే వాహక నౌకల అభివృద్ధి దిశగా ఇస్రో ఈ RLV, LEX ప్రయోగాలను చేపడుతోంది. పునర్వినియోగ వాహక నౌక పుష్పక్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు మూడోసారి చేపట్టిన పరీక్ష విజయవంతమైనట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. ఈసారి మరింత సవాళ్లతో కూడిన ప్రతికూల వాతావరణంలో ప్రయోగాన్ని చేపట్టినట్లు తెలిపింది. అంతరిక్షం నుంచి వచ్చే వాహక నౌక పనితీరు, ల్యాండింగ్ పరిస్థితులను తాజా ప్రయోగం ద్వారా వివరించింది. అంతరిక్షంలోకి ప్రయోగించిన ఉపగ్రహాల్లోని విడిభాగాలు, వాటిని మోసుకెళ్లే వాహక నౌకల అభివృద్ధి దిశగా ఇస్రో ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ LEX సిరీస్ ప్రయోగాలను చేపడుతోంది. తద్వారా RLVల అభివృద్ధికి అవసరమైన అతి కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడంలో ఇస్రో నైపుణ్యాన్ని సాధించింది. LEX సిరీస్ లో చివరి పరీక్షను కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో నిర్వహించింది. LEX-1, LEX-2 పరీక్షలు విజయవంతమైన తర్వాత మూడో ప్రయోగాన్ని చేపట్టింది. తీవ్రమైన గాలులు వీస్తోన్న పరిస్థితుల్లో ఇది జరిపింది. తద్వారా స్వయం ప్రతిపత్తి ల్యాండింగ్ సామర్థ్యాన్ని తిరిగి ప్రదర్శించింది. పుష్పక్ పేరుతో పిలిచే ఈ రెక్కల వాహనాన్ని భారతీయ నౌకాదళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్లి రన్వేకి 4.5 కిలోమీటర్ల ఎత్తులో జారవిడిచారు. అక్కడి నుంచి క్రాస్ రేంజ్ కదలికలను స్వతంత్రంగా చేపడుతూ ఇది రన్వే దిశగా వచ్చింది. సెంటర్ లైన్ వద్ద ఖచ్చితమైన సమాంతర ల్యాండింగ్ ను ప్రదర్శించింది. తక్కువ లిఫ్ట్ టు డ్రాగ్ నిష్పత్తితో కూడిన ఏరోడైనమిక్ కాన్ఫిగరేషన్ కారణంగా ల్యాండింగ్ వేగం గంటకు 320 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉందని ఇస్రో తెలిపింది. రన్వేపై ల్యాండ్ కాగానే వాహక నౌక వేగం బ్రేక్ పారాచూట్ తో గంటకు 100 కిలోమీటర్లకు తగ్గిందని పేర్కొంది. అనంతరం ల్యాండింగ్ గేర్లు పనిచేసి వాహక నౌక పూర్తిగా ఆగిపోయింది. ఈ సమయంలో స్థిరత్వం కోసం నోస్ వీల్ స్టీరింగ్ వ్యవస్థ, రాడార్ ను RLV ఉపయోగించుకుంది. ఉదయం నిద్రలేచి ఇంటి ముందు నిలబడగానే ద్వారం ముందు సముద్రాలలో ఎగిసిపడుతుంటే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి. చిన్నప్పుడు చదువుకున్న పాఠశాల అదే సముద్రంలో అదృశ్యమైతే ఎలా ఉంటుంది? వింతగా ఉంది కదా. హ్యాపీ సిటీగా పేరుగాంచిన నైజీరియా తీర ప్రాంత పట్టణమైన అయోటోరోలో ప్రస్తుతం అలాంటి పరిస్థితి నెలకొంది. ఆ పట్టణ తీర ప్రాంతం నిత్యం కోతకు గురవుతుండటంతో అనేక భవనాలు అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోతున్నాయి. స్థానికుల అస్తిత్వం సాగర గర్భంలోకి కలిసిపోతోంది. ఇది నైజీరియాలోని అయోటోరో పట్టణం. ఇక్కడ అట్లాంటిక్ సముద్ర కెరటాలు, కాంక్రీట్ భవనాలు, చెక్క స్తంభాలు, శిథిలమైన ఇళ్లపై నిత్యం విరుచుకుపడుతుంటాయి. సముద్రుడు రోజురోజుకి పట్టణం లోపలికి చొచ్చుకొస్తుండటంతో స్థానికుల జీవితాలు తల్లకిందులయ్యాయి. అయోటోరోను 1947లో క్రిస్టియన్ల ఆదర్శధామంగా స్థాపించారు. మంచి వనరులు, జీవనోపాధి ఉండడంతో దశాబ్దాలుగా ఇక్కడి ప్రజలు సంతోషంగా జీవించారు. నిత్యం సముద్ర కోతకు గురవుతున్న అయోటోరా పట్టణంలో 2/3 కంటే ఎక్కువ ప్రదేశాన్ని సముద్రం ఆక్రమించింది. ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజలు పాత అయోటోరాకు దూరంగా సెటిల్మెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారు చదువుకున్న పాఠశాలలు, దుకాణాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. వారి జ్ఞాపకాలను సాగర కెరటాలు ఎత్తుకుపోయాయి. ఇప్పుడు ఆ పట్టణంలో స్కూలే లేకపోవడం గమనార్హం. తీరం కోతకు గురవుతూ ఉండటం వల్ల వేలాది మంది పట్టణాన్ని విడిచిపెట్టారు. గత 3 దశాబ్దాల్లో 10 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ, దాదాపు 60% భూమి సముద్రంలో మునిగిపోయింది. చుట్టుపక్కల పట్టణాలు, గ్రామాల్లోని మంచినీటి వ్యవస్థ ఉప్పుగా మారుతోంది. ఫలితంగా ప్రజలు తాగడానికి వర్షపు నీటిపై మాత్రమే ఆధారపడాల్సి వస్తోంది. దుకాణాలు, పొలాలు, ఇతర ఆస్తులను కోల్పోవడంతో స్థానికులంతా జీవనోపాధి కోల్పోయారు.
ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న వాతావరణ మార్పులే తీర ప్రాంతాల కోతకు ముఖ్య కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు కరిగిపోయి సముద్ర మట్టాలు పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. అండర్ వాటర్ ఆయిల్ డ్రిల్లింగ్, భూమి నుంచి వనరుల వెలికితీత కూడా సముద్ర మట్టాల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. తీర ప్రాంతాల్లో పెరిగే మడ అడవులను నరికివేయడం వల్ల ఈ సమస్య తీవ్రమవుతోందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.